హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు క్లాస్లో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి 5th చాప్టర్ వరకు ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి 6th చాప్టర్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ జనాభా విస్ఫోటనం, ఆప్షన్ బి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఆప్షన్ సి ఓజోన్ పొర చిత్రాలు, ఆప్షన్ డి కాలుష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే ఏంటండి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువ ఉంది అని అన్నవారు ఎవరు? ఇదొక నిర్వచనం అండి. మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అని అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ ఆల్డో వియోఫోల్డ్, ఆప్షన్ బి బెల్గ్రేడ్, ఆప్షన్ సి ట్రావెన్సో, ఆప్షన్ డి ఇందిరాగాంధీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ట్రావెన్సో. మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అని అన్నవారు ట్రావెన్సో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రేవర్ కామన్ ఫ్యూచర్ మొట్టమొదటిసారిగా పొందుపరిచినటువంటి సంవత్సరం? ఆప్షన్ ఏ 1986, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1887, ఆప్షన్ డి 1987. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1987 బ్రేవర్ కామన్ ఫ్యూచర్ మొట్టమొదటిసారిగా పొందుపరిచినటువంటి సంవత్సరం 1987. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏవి పర్యావరణం అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం పర్యావరణ సవాళ్ళు? ఆప్షన్ ఏ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆప్షన్ బి విద్యుత్ శక్తి ఉత్పత్తి, పరిశ్రమల ఉత్పత్తి, ఆప్షన్ సి ఆహార ఉత్పత్తి, ఆప్షన్ డి పైవన్నీయు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ కూడా అంటే నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ శక్తి ఉత్పత్తి, పరిశ్రమల ఉత్పత్తి, ఆహార ఉత్పత్తి, ఇవన్నీ కూడా పర్యావరణం అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పర్యావరణ సవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేట్స్ని స్థాపించిన వారు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ 1972, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి గాంధీజీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇందిరాగాంధీ 1972 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేట్స్ని స్థాపించిన వారు ఇందిరాగాంధీ ఇన్ 1972. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. దీని ఆన్సర్ మనందరికీ కూడా తెలుసండి, June 5th. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? June 5th. నెక్స్ట్ క్వశ్చన్, ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి స్టాక్హోమ్, ఆప్షన్ సి రియో డిజైనిరో, ఆప్షన్ డి పూణే. దీని ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బెంగళూరు అండి. ధరిత్రి సమావేశాన్ని బెంగళూరులో జరపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి అనే భావనను తొలిసారిగా దీనిలో ఉపయోగపడింది? ఆప్షన్ ఏ బ్రింట్లాండ్ కమిషన్, ఆప్షన్ బి కోకోయక్ తీర్మానం, ఆప్షన్ సి యునెస్కో తీర్మానం, ఆప్షన్ డి ప్రపంచ ధరిత్రి సదస్సు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కోకోయక్ తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ స్టాక్హోమ్ 1975, ఆప్షన్ బి రియో డిజనెరో 1997, ఆప్షన్ సి స్టాక్హోమ్ 1972, ఆప్షన్ డి జోహాన్స్బర్గ్ 2002. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. స్టాక్హోమ్ 1972 పర్యావరణ పరిస్థితులపై మొట్టమొదటి సమావేశం స్టాక్హోమ్లో 1972వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించుము. ఆప్షన్ ఏ ప్రపంచ అటవీ దినం March 21, ఆప్షన్ బి ప్రపంచ ధరిత్రి దినం April 22, ఆప్షన్ సి ప్రపంచ జనాభా దినం September 16, ఆప్షన్ డి జల సంరక్షణ దినం March 23. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రపంచ జనాభా దినం September 16 రోజు కాదండి, మనం దీన్ని July
11న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు సెలబ్రేట్ చేసుకుందామని జూలై 11న సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి ప్రక్రియను విఘాతం కలిగించే ప్రధానమైన చర్య. ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి అడవుల నరికివేత, ఆప్షన్ సి ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ అంటే సుస్థిరాభివృద్ధి ప్రక్రియను విఘాతం కలిగించే ప్రధానమైన చర్యల్లో జనాభా పెరుగుదల, అడవుల నరికివేత, ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి తెహరీ, ఆప్షన్ సి ఇది ముంగీజా కాదండి, అది ముంబై, ఆప్షన్ డి వచ్చేసి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ముంబై, సి అండి. సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం వచ్చేసి ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 1980లో నియమించినటువంటి తివారీ కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది? ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ బి జనాభా పెరుగుదల సమస్యలు, ఆప్షన్ సి ఉన్నత విద్య, ఆప్షన్ డి మహిళా విద్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పర్యావరణ పరిరక్షణ. 1980లో నియమించినటువంటి తివారీ కమిటీ పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి అంశంపైన అధ్యయనం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆప్షన్ బి జిల్లా కలెక్టర్, ఆప్షన్ సి జిల్లా అటవీ శాఖ అధికారి, ఆప్షన్ డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, జిల్లా కలెక్టర్. జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలోని సహజ వనరులు, ప్రత్యామ్నాయ వనరులు, ఆర్థిక అంశాలు, రాజకీయాలు, సాంఘిక పద్ధతుల మధ్య గల క్లిష్టతర అంతర సంబంధాలను మనం అవగాహన చేసుకోవడం వంటివి ఏ ధ్యేయాలకు సంబంధించినది? ఆప్షన్ ఏ భావావేశ ధ్యేయాలు, ఆప్షన్ బి ఆచరణాత్మక ధ్యేయాలు, ఆప్షన్ సి జ్ఞానాత్మక ధ్యేయాలు, ఆప్షన్ డి నైతిక ఆధ్యాత్మిక ధ్యేయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, జ్ఞానాత్మక ధ్యేయాలు. ప్రకృతిలోని సహజ వనరులు, ప్రత్యామ్నాయ వనరులు, ఆర్థిక అంశాలు, రాజకీయాలు, సాంఘిక పద్ధతుల మధ్య గల క్లిష్టతర అంతర సంబంధాలను మనం అవగాహన చేసుకోవడం వంటిది జ్ఞానాత్మక ధ్యేయాలు అనేటటువంటి ధ్యేయానికి సంబంధించింది. ఇవి వచ్చేసి 6th చాప్టర్లో ఉన్నటువంటి బిట్స్ అండి. అండ్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.